చేయలేదు, వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు, వీడు నా నామ మహిమార్థమై వీడికి గుడ్డితనం కలిగిన అనే వాక్యం నాకు చాలా బ్రైట్నెస్గా కనిపించింది. వెంటనే నాకు దేవా, నీ నామ మహిమార్థమే నాకు ఇంత పెద్ద శోధన పెట్టి ఉంటే నువ్వు నాకు తోడుగా ఉంటానని నువ్వు నాతో మాట్లాడేవి ఇప్పుడు. కాబట్టి ఈ శోధనన్నిటిలో నడిచే ఓపికను ఓర్పును నాకు దయచేయి. నువ్వు ఇచ్చిన అనుమతి ఇచ్చినాక నేను నడవాలి కదా ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుని ఇంట్లోకి వచ్చాను. ఇంట్లోకి వచ్చి ఇలా చెప్పా, ధైర్యంగా ఉంది. కానీ డాక్టర్ చెప్పాడు మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు వెంటనే వెళ్ళమని. మేము ఆ నెక్స్ట్ డేనే విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళి అక్కడ డాక్టర్ మరలా ఎండోస్కోపీ చేసి బయాప్సీ తీసి రిపోర్ట్స్ పైకి పంపిస్తాకి ఆయన బయాప్సీ అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలిచారు. పాస్టర్ గారు పిల్లలు అందరూ లోనికి వెళ్ళారు. వెళ్ళాక ఆయన చెప్పింది ఏంటంటే క్యాన్సర్ చాలా అగ్రెసివ్గా ఉంది, వారం రోజులకి రిపోర్ట్స్ వస్తుంది బయాప్సీ రిపోర్టు. కానీ మాకు లోపల ఉన్న పొజిషన్ బట్టి మాకు అర్థమైపోతుంది కాబట్టి ఈమె ఒక 5-6 నెలల కన్నా మీకు ఎక్కువ బతకదు. కాబట్టి మామూలుగా మీరు ఈవిడ చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా డల్ అయిపోతుంది. ఆపరేషన్ చేస్తే బెడ్ మీదే ఉంటుంది, బెడ్ మీదే చనిపోతుంది. ఇప్పుడు చాలా మంచిగా తిరుగుతుంది, దీనికి పెద్ద ప్రాబ్లం కూడా ఏమి బయటికి లేదు. కాబట్టి మీరు అలా నడిపిస్తే సరిపోతుంది. కానీ ట్రీట్మెంట్ ఇవ్వకుండా అలా వదిలేసామే, చనిపోయిందే అనుకుని మీరు ఇబ్బంది మొదలు పెడితే కీమోస్ ఇచ్చిన కాడి నుంచి ఆమె చాలా దిగజారిపోయి మంచం మించి లేవలేని పరిస్థితుల్లోకి అయిపోతుంది. కాబట్టి మీరు ఆలోచించుకుని వారం రోజుల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఇలాగే ఉన్నంతకాలం నడిపిద్దామా అనే ఉద్దేశం ఆలోచించుకోండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మాత్రం ఎంత మంచిగా యాక్టివ్గా అంటే నేను ఎలా ఉన్నానంటే అప్పటికి డాక్టర్ పేషెంట్ ఎవరు అన్న ఇదిలో ఉంది. అంటే నాకు పైకి ఏం తేడా లేదు, నేను వెయిట్ లాస్ ఏం బాగా అయిపోలేదు, కానీ లోపల రోగం మాత్రం బాగా ఎక్కువగా ఉంది. 4th స్టేజ్ స్టార్టింగ్లో ఉంది బయాప్సీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత. సరే ఆయన ఒక్కడే కాదు, వేరే మాకు తెలిసిన ఇంకో డాక్టర్ విజయవాడలో ఉంటే ఆ రిపోర్ట్స్ ఆయనకి పెట్టాం. ఆయన కూడా అప్పటికున్న రిపోర్ట్స్ ప్రకారం ఆయన కూడా పిలిచి ఫ్యామిలీగా అంతా ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన ఉన్న దాంతో ఆయన ఏమన్నాడంటే, నాకు మీరు 10 సంవత్సరాల నుంచి తెలుసు, నేను మీకు తెలిసిన వ్యక్తిగా ఒకటి చెప్పగలను. ఈ 5-6 నెలలు ఆమెకి ఎలా మీరు సేవ చేసి ఎంత మంచిగా మీరు ఆమెను బెటర్గా చూసుకోగలిగితే అంత బెటర్గా చూసుకోండి. ఎందుకంటే 5 నెలల తర్వాత ఆవిడ మీతో ఉండదు కాబట్టి ఉన్నంత కాలం ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంతకు మించి మీరు ఆవిడ విషయంలో చేసేదంటూ ఏమీ లేదు అని చెప్పారు. మాకు మినిమం 10 సంవత్సరాల నుంచి ఆయన అన్ని విషయాల్లో తెలిసిన డాక్టర్ గారు కూడా తేల్చి చెప్పింది అదే. సరే మేము ఆ రోజు విజయవాడ నుంచి బయాప్సీ రిపోర్ట్స్ అట్లాగో రావాలి కాబట్టి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా రిపోర్ట్స్ అందరికీ తెలిసిపోతుంది. మేము మ్యాక్సిమం చాలా 10-15 ఊర్లు సేవలో ఉంటాం కాబట్టి అందరికీ తెలుసు, అందరికీ తెలిసిపోయింది, అందరూ వస్తూ ఉన్నారు. ఈ టైంలో అందరికీ తెలిసింది కాబట్టి ఒక ఆయన అన్నారు, రిపోర్ట్స్ నాకు పెట్టండి. మా నాన్నగారికి చేసిన ఆయన హైదరాబాద్లో ఉన్నారని హైదరాబాద్ రిపోర్ట్స్ పెడతాం, ఆయన వెళ్తాం. డాక్టర్ గారు మాతో మాట్లాడారు, మేము హైదరాబాద్ వెళ్ళాము. ఆయన ముందు మాట్లాడినప్పుడు ఇక్కడికి వస్తే మళ్ళీ చాలా టెస్ట్లు ఉంటాయి, అవి చేస్తే మీకు బెటర్ ఉంటుంది అని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బయాప్సీ రిపోర్ట్స్ చూసిన తర్వాత సేమ్ విజయవాడలో ఏదైతే చెప్పారో ఆయన కూడా అక్కడ కూడా ఏం చెప్పలేదు, అదే చెప్పారు. ఇక్కడ ఏమీ ఉండదు, కీమోస్ ఇచ్చి ఉన్నంతకాలం నడిపించడం తప్ప మార్గం ఏమీ లేదు అని. సరే మేము ఇంత దూరం వచ్చాము, దేవుడు ఏదో మార్గం చూపిస్తాడు అనుకున్నాం, కానీ ఇక్కడ మనకి ఏమీ అనిపించలేదు అని చెప్పేసి మేము ఆ ముందు రోజు వెళ్ళి హోటల్ రూమ్లో ఉన్నాం, హాస్పిటల్ వెనకాలే. సరే అక్కడికి రూమ్కి వెళ్ళిపోయి మేము పాస్టర్ గారు, నేను, పిల్లలిద్దరు, నలుగురు ఆ రిపోర్ట్స్ అక్కడ పెట్టేసి ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీవు మార్గం చూపిస్తావు అనుకున్నావు, నువ్వు నాతో తోడుగా ఉంటానని చెప్పావు, ఏంటి ప్రభా ఇక్కడికి మార్గం అని చెప్పి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. డాక్టర్ గారు ఏమీ మార్గం లేదు అన్న డాక్టర్ గారు మాకు మా ప్రార్థన చేస్తూ ఉండగానే ఫోన్ చేశారు, ఎక్కడి దాకా వెళ్ళిపోయారు అని. లేదు సార్, మేము హోటల్ రూమ్లో వెనకాలే ఉన్నాము అంటే, ఒక్కసారి రండి అని అన్నారు. సరే మేము వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారంటే, స్కానింగ్ లాగా ఒక టెస్ట్ కాదండి, ల్యాప్రోస్కోపీ అంటే టెస్ట్ ఉంటుంది. అది ఏంటంటే మేము హోల్ చేసి ఇక్కడ బయాప్సీ రిపోర్ట్స్ కూడా కాకుండా 4 హోల్స్ పెడతాము. హోల్స్ 2 కుట్లు పడతా ఉంటాయి. ఆ హోల్స్ పెట్టిన కాడ క్యాన్సర్ కనుక ఉన్న కాడ మేము కట్ చేస్తే
ఆవిడకి ఇప్పుడు మీరు 4-5 నెలలని మేము చెప్తున్నాం, ఆ టైం కూడా ఉండదు. లేదు ఒకవేళ మేము కట్ చేసిన కాడ క్యాన్సర్ లేకుండా ఉన్న చోటు కాకుండా మరి ఇంకెక్కడ క్యాన్సర్ లేకపోతే, ఒకే చోట ఉంది మరి ఇంకెక్కడ లేకుండా ఉంటే బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అయితే ఇది మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ మనం కట్ చేసిన కాడ క్యాన్సర్ ఉంటే 5 నెలలు కూడా బతకదు. మనం నెల 20 రోజుల్లో మనం కూడా చెప్పలేం, రోజుల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ టెస్ట్ అనేది ఇంత భయంగా ఉంటుంది. కాబట్టి మీకు క్లియర్గా మీకు ఓకే అంటేనే ముందుకెళ్ళండి. లేకపోతే మేము కూడా 5 నెలలు ఉన్న ఆయుష్ని 1 నెలకు తీసుకొచ్చేసినట్టు అయిపోతుంది, రోజులు మనిషి అయిపోతుంది అని చెప్పి అన్నారు. నాకైతే దేవుడు ఇది ఒక ఆప్షన్ ఇచ్చాడేమో. మనం ఏ పరిస్థితుల్లో, నాకు ఈ క్యాన్సర్ కావచ్చు, మీరు మీ ఏ అంధకార పరిస్థితుల్లో దీనికి ఏది మార్గం లేదు అనుకున్న మీకు ఆ టైంలో దేవుడు ఏదో ఒక మార్గాన్ని ఇస్తాడు. నాకు ఏ మార్గం లేదు ఇంతే అన్న డాక్టర్లు మేము మోకరించి ప్రార్థన చేయంగానే దేవుడు తనకు ఒక ఆలోచన ఇచ్చాడు, మాకు ఫోన్ చేశాడు, మేము వెళ్ళాం. ఆయన ఆ ఆలోచన చెప్పాడు. ఆ ఆలోచన చెప్తూ ఉంటేనే నేను అనుకున్నా, దేవా నువ్వు కరెక్ట్, ఇప్పుడు నాకు ఈ మార్గాన్ని ఇచ్చావు, నేను వెళ్తానే. నా డాక్టర్ గారు ఆ మాటలంతా కంప్లీట్ చేయకముందే నేను అంటున్నా, ఆప్షన్ నేను తీసుకుంటానండి, నాకు ఆపరేషన్ చేయండి అని అన్నా. అమ్మ కొంచెం ఆగండి అన్నారు. నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే, అది అంత సివియర్ ఆపరేషన్ కాబట్టి, నేను కట్ చేసిన చోట క్యాన్సర్ ఉంటే నువ్వు రోజులు మనిషి అయిపోతావు అన్నారు. సరే పర్లేదు, దేవుడు ఇది ఒక అవకాశం, ఆ అవకాశాన్ని నేను పట్టుకోవాలి, ఆ పట్టుకుంటేనే దేవుడు నడిపిస్తాడు అని నాకు ఉద్దేశం. వెంటనే నేను ఆ అవకాశాన్ని ఓకే చేయగానే వెంటనే పాస్టర్ గారి పిల్లలు కూడా, నేను ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే ఆలోచించకుండా తీసుకోను అని కుటుంబ సభ్యులకు ఆలోచన ఉంటుంది. వెంటనే అమ్మ ఓకే అంటుంది కాబట్టి మనం ఓకే అందామని చెప్పి పిల్లలు పాస్టర్ గారు అందరూ ఓకే చేశారు. ఆ టెస్ట్కి మీరు ఓకే అన్నా ఒక 4-5 రోజులు పడుతుంది, ఎందుకంటే థియేటర్ ఖాళీ ఉండాలి, అంతా ఆపరేషన్ థియేటర్ ఖాళీ ఉండాలి, అన్నీ రెడీ చేయాలి అన్నారు. దేవుడు చేసిన కార్యం ఏంటంటే 4 రోజులు పడుతుంది అన్న ఆయన ఫోన్ చేయంగానే ఆ రోజున 4 ఆపరేషన్ క్యాన్సిల్స్ అయినాయి. కాబట్టి ఇప్పుడు థియేటర్ ఖాళీగా ఉందన్నారు. మేము డబ్బులు కట్టకుండానే నన్ను థియేటర్కి తీసుకెళ్ళి ఆ ఆపరేషన్ అంతా ఈ ప్రొసీజర్ బయట జరుగుతుంటే లోనకు తీసుకెళ్ళి నాకు ఆ రోజే ఆ పూట ఆపరేషన్ చేసి లోపలంతా చూసి ఆయన బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే, ఉన్న చోటే చాలా అగ్రెసివ్గా ఉంది, 4th స్టేజ్కి వెళ్ళింది, కానీ 2వ చోట క్యాన్సర్ లేదు. కాబట్టి వీడికి ట్రీట్మెంట్ ఈ రోజే స్టార్ట్ చేద్దాం, కీమోస్ ఈ రోజే ఇచ్చి మొదలు పెడదాం అని చెప్పి ఆ రోజే కీమో పోట్ వేసి కీమో పోట్ నుంచి కీమో ఇవ్వడం స్టార్ట్ చేశారు. 4 కీమోలు ఇచ్చింది. 4 కీమోల తర్వాత మరలా మేజర్ సర్జరీ చేసి మొత్తం మనం ఫుడ్ తీసుకుంటే ఎక్కడైతే మనకి స్టోరేజ్ ఉంటుందో ఆ స్టోరేజ్ ఉన్న పొట్ట మొత్తం తీసేశారు. 5 కేజీల వరకు ఆ పొట్ట తీసేసి చిన్న పేగుని, వేస్ట్ పేగు మనకు ఒకటి ఉంటుంది, ఆ చిన్న పేగుని మరలా పొట్టలాగా చేసి ఆ సంచిలా చేసి అది పెట్టారనమాట. అంటే నేను ఇప్పుడు తీసుకునేది, మనం చిన్న పిల్లలకి ఫుడ్ పెడతాం కదా, అన్నం ముట్టించినప్పుడు చాలా మెత్తగా, అలాంటి ఫుడ్ ఒక కోడిగుడ్డు అంత ఫుడ్ వరకు నేను తీసుకోగలుగుతా. ఆ ఫుడ్లో దేవుడు ఎంత మాట్లాడే శక్తిని నాకు ఇస్తూ ఉన్నాడు. తర్వాత ఆపరేషన్ చేసిన నేను 5 రోజులు సివియర్ ఐసీలోనే ఉన్నా. అంటే ఏమి నీడిలు ఉంటుంది గొంతులో, ఉమ్ము కూడా మింగడానికి లేదు. అలా 15 రోజులు సివియర్ ఐసీలో ఉన్నా. 5 రోజుల తర్వాత నాకు జ్వరం వచ్చి మరలా ఆ ఆపరేషన్ థియేటర్లోనే నాకు ఐసీలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ జ్వరం రావడం, 200 పైనే హార్ట్ బీట్ కొట్టుకోవడం, మరలా ఫ్యామిలీ మెంబర్స్ పిలిచి ఈమె హార్ట్ ఫెయిల్ అయిపోయేటట్టు ఉంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, అది ఫెయిల్ అయిపోయేటట్టు ఉంది, కంట్రోల్ రావట్లా, ఇంజెక్షన్స్ ఏం చేసినా అని చెప్పేసి మరలా ఈమె చనిపోయే పొజిషన్లో ఉందని చెప్పి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి మళ్ళీ సంతకాలు పెట్టించుకుని మళ్ళీ అంతా చేశారు. ఆ టైంలో మినిమం నాకు 5 గంటలకి స్టార్ట్ అయిన ఆ హార్ట్ బీట్ రాత్రి 2 గంటల వరకు అదే హార్ట్ బీట్ కంటిన్యూ అవుతూ ఉంది. అప్పటికి నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టి ఇంచుమించు 7 నెలలు అయింది. మా బాబు మెడికల్ జాయిన్ అయ్యి 5-6 నెలలు అయింది. అయితే అప్పుడు వాళ్ళకి 2 గంటలకి ఒక ఆలోచన వచ్చింది, మనందరం వెళ్తూ ఉన్నాం కానీ ఆమె హార్ట్ బీట్ కంట్రోల్ అవ్వట్లేదు, ఆవిడ మనకి స్పందించట్లేదు, వాళ్ళ అబ్బాయి కూడా మెడికల్లోనే ఉన్నాడు కాబట్టి కొంచెం అతన్ని పిలిచి దగ్గరికి పంపిద్దాం. అంటే ఫ్యామిలీ మెంబర్ని ఆ టైంలో దగ్గరికి పంపిరు. అలాంటి టైంలో బాబుని పిలిచి నా దగ్గరికి పంపించారు. అప్పటికి నాకు స్పందన లేదు, అసలు ఏం లేదు. బాబు వచ్చేసి ఆ 2 గంటల టైంలో, అంటే 5 గంటల నుంచి 2 గంటల వరకు వాళ్ళంతా ఆపరేషన్ థియేటర్ బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏ కౌరు బయటకు వస్తే మనిషి వస్తుందా శవం వచ్చిద్దా అన్న టైంలో
బాబు వచ్చి నా చేయి పట్టుకుని అమ్మ అని నన్ను దగ్గర పిలిచినప్పుడు ఆ పిలుపుతో నేను ఆ బాబు చేయి పట్టుకుని ఎక్కడో కదలిక అనేది ఆ బాబు చేయి పట్టుకోవడం ఇదైంది. వెంటనే ఆ బాబుని అన్నారు, నువ్వు అలాగే కూర్చొని ఆ బాబు అక్కడ చేరేసి ఆ టైంలో ఆ ఇంజెక్షన్స్ అంతా చేతికి ఇది ఉంది, క్యానెల్ ఉంది, ఆ క్యానెల్ ద్వారా బాబుని ఇంజెక్షన్స్ ఇవ్వగలుగుతావా అని చెప్పేసి అన్నారు. ఇస్తానంటే ధైర్యం బాబు అంటే చావు బతుకుల్లో ఉన్న తల్లికి ఆ టైంలో అంటే 1 ఇయర్ కూడా తనేం చదవలా, 1 ఇయర్ మధ్యలోనే ఒక 5-6 నెలలు చదువుతున్న ఆ బాబు ఆ టైంలో నాకు ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఆ టైంలో దేవుడు అంటే శోధనలో కుటుంబం అంతా నడవడం, దేవుడు అందరికీ ధైర్యాన్ని ఇవ్వడం, ఆ ధైర్యంతో బాబు ఇంజెక్షన్స్ ఇవ్వడం. తర్వాత మార్నింగ్ నేను మళ్ళా కొంచెం మెలుగుగా రావడం, డాక్టర్ వచ్చి చెప్పిన వార్త ఏంటంటే, రాత్రి ట్రీట్మెంట్ ఎవరు చేశారేమో తెలుసా అమ్మ అంటే, ఏం సార్ అంటే, మీ అబ్బాయే నీకు ట్రీట్మెంట్ చేశారు తెలుసా. ఇప్పుడు మేము ప్రజెంట్ ఈ టైంలో మా ఫ్యామిలీ మెంబర్స్కి మేము ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ అయినా ఇంజెక్షన్ కూడా చేయం, అంత టెన్షన్ పడతాం. కానీ మీ అబ్బాయి ఇంకా చదివే అవ్వలేదు, కానీ రాత్రి ఇంజెక్షన్స్ అన్నీ మీ అబ్బాయే నీకు ఇచ్చాడు అని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని మించిన డాక్టర్ అవుతాడమ్మా మీ అబ్బాయి అంటే. నిజంగా కదా, ఆ టైంలో నాకు చాలా సంతోషించాను, చాలా ఇదైంది ఆ హ్యాపీనెస్ ఏమో. ఆ టైంలోనే దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. నాకు అలా 8 కీమోల తర్వాత ఆ హార్ట్ స్ట్రోక్ తగ్గిన తర్వాత నాకు మరలా 4 కీమోస్ ఇచ్చారు. 4 కీమోస్ తర్వాత దేవుడు నన్ను బయటికి నడిపించాడు. మీ అందరికీ తెలుసు, బైబిల్లో మనకి సావుకులు అనేక సాక్ష్యాలు ఇవన్నీ మనం వింటున్నాం. దేవుడు డాక్టర్లు ఈ లోక డాక్టర్లు అందరూ చెప్పింది ఏంటంటే నాకు 5-6 నెలలు అని. కానీ ఈ లోక డాక్టర్లో అవకాశమే లేదు, ఈమె 5 నెలలు బతుకుద్దో నెల బతుకుద్దో అనుకున్నారు. దేవుడు మీ కళ్ళ ముందు నన్ను సజీవ సాక్షిగా నిలబెట్టాడు. దేవుడు మీరు ఏ అంధకార సమయంలో ఏ శోధనలో ఎక్కడున్నా మీకంటూ ఒక దారి చూపిస్తాడు. ఆ దారిని మీరు పట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి నడిపిస్తాడు. నాకు మార్గమే లేదన్న డాక్టర్లు వైద్యం చేసేటట్టు దేవుడు చేశాడు. కాబట్టి మీ కళ్ళ ముందు నేను సజీవ సాక్ష్యానిగా నిలబెట్టాడు. ఈ సజీవ సాక్ష్యం మీ దేవుడు మీ వినికిడిలో దీవించిన గాక. చెల్లి, చాలా విలువైన సాక్ష్యం. ఇక్కడ కూర్చున్న తన భర్త ప్రముఖ లీగల్ అడ్వైజర్, ప్రముఖ లాయరు. దాదాపు నాకు తెలిసి ఒక 70 ఎకరాలు 80 ఎకరాల పొలం ఉంది. బందర్ని కొనగలడు. లాయరు, పెద్ద ప్రముఖ లాయరు, కోటీశ్వరుడు, రాజకీయ నాయకుడు, అన్ని కోణాల్లో పెద్ద ప్రముఖుడు. కానీ ఎన్నున్నా అవన్నీ బలాదురు పక్కన పెట్టేస్తే దేవుడు చేసిన అద్భుతమైన కార్యం మా చెల్లెమ్మ పక్షంగా మిరాకిల్. దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు తను సజీవ సాక్షిగా క్యాన్సర్ 4th స్టేజ్కి వెళ్ళి బ్రతికి మన ముందు నిలబడిందంటే ఇది దేవుని కృప. ఈరోజు మన అంశం కూడా అదే. ఏం అంశం చెప్పారంటే, మరి నిజంగా మీరు